దేవుడంటేనే చిన్న చూపండి మనిషికి. మనకనే కాదండి, అసలు ప్రపంచంలో దేవుడు అంటేనే మనిషికి ఎలర్జీ. కావాలి ఎప్పుడు? డాక్టర్ గారు చచ్చిపోతానంటో, కష్టాలు పాలైపోయానంటో, నేను కష్టాలు పాలైపోయాను, నన్ను ఎవడు ఆదరించిన వాడు లేడు అని నిన్నెవడు పట్టించుకోకపోతే, నీ కష్టం అంత భారంగా నీ మీద పడిపోతే అప్పుడు అడుగుతావు ఏమని, దేవుడు కావాలి నాకు అని. దేనికి? నేను ఆయనతో పొందుగలిగి ఉంటానని కాదు. అదే కదా చేశాడు కుమారుడి ద్వారా. అందరి పాపాలు పాపం ఆయన మీదే ఎత్తాడు కనుక దేవుడు అనగానే మనందరి కష్టాలు ఆయనే మోసేవాడు కనుక, మరి కష్టం వచ్చినప్పుడే దేవుడని పిలువురా అని చెప్పింది సైతాను. నీకు కష్టం వచ్చినప్పుడే దేవుడు ఎక్కడున్నాడని ఆలోచించు, దేవుడిని పిలువు, దేవుడి గురించి నువ్వు ఏదైనా ఆలోచించప్పుడు. ఎప్పుడు నీ దగ్గర ఉన్న ధనం అంతా అయిపోతే, డాక్టర్ గారు నొక్కాల్సిందంతా నొక్కేసిన తర్వాత చచ్చిపోతాడు తీసుకెళ్ళిపోమ్మని అంటే, అప్పుడు దేవుడా నన్ను బ్రతికించు, నేను బ్రతికిన తర్వాత ఇంకా ఒకవేళ ఏమైనా కాలం ఉంటే ఇక నీ కోసమే బ్రతుకుతాను అని నిర్ణయం మాత్రం తీసుకోడు. ఇలాంటి దొంగలందరికీ చెంపదెబ్బ కావాలండి ఇది, ఈ మాట.